హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఎడ్యునైన్ కొత్త ఎడ్యునైన్ని ప్రేక్షకులందరూ కూడా చూడబోతున్నారు. సో మరింత నూతన ఉత్సాహంతో, రెట్టించినటువంటి ఉత్సాహంతో ప్రేక్షకులకి, మా వ్యూయర్స్కి దగ్గరయ్యే ప్రయత్నంలో మంచి మంచి వీడియోస్ అయితే ఈ అడ్మిషన్ సీజన్లో రాబోతున్నాయన్నమాట. సో తెలంగాణకు సంబంధించి రిజల్ట్స్ డే చాలా దగ్గరలోకి వచ్చేసింది. ఈరోజు సెషన్ 2 జేఈ మెయిన్స్ స్టార్ట్ అయింది. 8వ తారీఖుతో ఇది ఎండ్ అయిపోతుంది. కాబట్టి మోస్ట్లీ మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 8వ తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే టైంలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా మన విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి ఒక్కరే కావటం వల్ల మరి ఈ ఇంటర్ ఫలితాలు మినిస్టర్ రిలీజ్ చేసేది అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ డేట్ కోసం మోస్ట్లీ 8వ తారీఖు సాయంత్రం రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే 10 మరియు 12వ తారీఖులు కూడా పరిశీలనలో ఉన్నాయి. 8వ తారీఖు బిఫోర్ అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లలందరూ జేఈ మెయిన్స్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి దాని ముందు డేట్స్ని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలనలో ఉండకపోవచ్చు. సో లక్షలాది మంది రాసినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో ఈసారి ఎవరైతే 30 మార్క్స్కి రీచ్ అవుతారో, సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి 30 మార్క్స్కి రీచ్ అవుతారో వాళ్ళని 5 మార్కులు బోనస్ కింద వేసి పాస్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా బోర్డు వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, జేఈ సెషన్ 2 అయిపోయింది, సెషన్ 1 అయిపోయింది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇక ఎక్కడ ఎంసెట్కి ప్రిపరేషన్ అనేది ఒక మార్గము, రెండోది మేనేజ్మెంట్ సీట్లు కోసము వెతుకులాడ ప్రారంభించడం అనేది రెండవ మార్గంగా ఉంటుంది. కాబట్టి ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు కంపారిటివ్ ఎనాలిసిస్, అంటే ఉదాహరణకి ఒక సిబిఐటికి వాసవికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, వాసవికి గోకరాజుకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, గోకరాజ్కి సివిఆర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, ఇది ఒక పట్టాన అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఎంతో అనుభవం ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను నిజంగా చెప్పాలంటే. సో ఎటువంటి కన్ఫ్యూజన్కి తావలేకుండా, ఎటువంటి శశబిషలకి తావలేకుండా ఒక క్లియర్ కట్ ఐడియాలజీతో ఎడ్యునైన్ ఒక కంపారిటివ్ అనాలిసిస్. ఈ సంవత్సరం మేము ఇంకోటి కూడా ఏమనుకుంటున్నామంటే, అనేక రకాలైనటువంటి ఎడ్యుటెక్ కంపెనీస్ రావడం వల్ల, అది నెక్స్ట్ వేవ్ అనుకోండి, క్యూఐఎస్టీ అనుకోండి, పొలారిస్ అనుకోండి, స్కేలార్ అనుకోండి, లేకపోతే వేద అనుకోండి, అట్లాస్ అనుకోండి, మిరాయ్ అనుకోండి, మసాయ్ అనుకోండి. సో ఇలాంటి అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఒకవైపు నుంచి అయితే, మరోవైపు నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ కూడా చాలా వస్తున్నాయి. సో ఒక మార్వాడి యూనివర్సిటీ వర్సెస్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఐఆర్ఈ కాలేజ్ వర్సెస్ జీడి గోయంకా యూనివర్సిటీ, ఇటువంటి అనాలిసిస్ అనేది ఇంతవరకు హిస్టరీలో ఎవరు చేయలేదు. దీనికోసం ఉదాహరణకి మీరు ఎంసెట్ రాయబోతున్నారు కాబట్టి, సో మీ ఎంసెట్ మార్క్స్ ఒక 70 మార్క్స్ ఉన్నాయనుకోండి, అంటే మీకు మార్క్ టెస్ట్లో 160 మార్కులకు ఒక 70 మార్కులు వస్తున్నాయి. సో మోస్ట్లీ మీకు 10,000 లోపు ర్యాంక్ వస్తుంది. అటువంటప్పుడు మీరు జీడీ గోయంకా యూనివర్సిటీకి పోయే అవసరం లేదు, మార్వాడి యూనివర్సిటీకి పోయే అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ టాప్ 5 కాలేజీలో సీట్ వచ్చేస్తుంది. సో ఈ యొక్క అనాలిసిస్ని పేరెంట్ కన్ఫ్యూజన్ లేకుండా, చాలా సందర్భాల్లో పేరెంట్ ఏమైపోతారంటే గాబరా అయిపోయి ఏదో ఒక కాలేజీలో డబ్బులు కట్టేస్తూ ఉంటాడు. సో అలాంటి అవసరం లేకుండా మీకు ఒక క్లారిటీ అనాలిసిస్, అంటే మీ బాబుకి జేఈలో వచ్చిన స్కోర్ని బట్టి, మీకు ఎంసెట్లో రాబోయే మార్క్స్ని బట్టి ఒక స్పష్టమైనటువంటి కాలేజీని ఇవ్వడంలో ఎడ్యునైన్ మీకు అన్ని రకాలుగా మేము ఈ కంపారిటివ్ అనాలిసిస్ అనేది ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాం. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల కోసం అయితే మనబడి రిజల్ట్స్ అనేది చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అండి. మనబడే రిజల్ట్స్, దాని లింక్ కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకునే రిజల్ట్, ఇది కూడా మా సిస్టర్ కన్సర్న్ సంస్థ కాబట్టి మీరు మనబడిలో రిజల్ట్స్ హ్యాపీగా చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ దాదాపు ఒక 25-20 ఏళ్ళ నుంచి ఈ సంస్థ రిజల్ట్స్ని చాలా సర్వర్ క్రాషెస్ లేకుండా అందించడంలో మనబడి ఈజ్ ద ఓన్లీ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ ఇన్ గివింగ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్. మనబడి సైట్లో మీకు ఎంసెట్ మార్క్ టెస్ట్లు కూడా ఉంటాయండి. సో వాటిని కూడా అటెండ్ చేయొచ్చు. సో ఎడ్యునైన్ మనబడి ఒక కొలాబరేషన్లో ఉన్నటువంటి సంస్థలు కాబట్టి మీకు మనబడి రిజల్ట్స్ అనేది మీకు చాలా ట్రస్టెడ్ అండ్ ఓల్డ్ వెబ్సైట్ ఫర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్. సో ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే కొంది బోర్డు నుంచి ఎప్పటికప్పుడు నేను కొత్త వీడియోస్తో మేము ఎందుకు వచ్చి అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.